హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 11కి స్వాగతం. సో ఈరోజు న్యూస్ వచ్చేసరికి చాలా ఉన్నాయి. సో అదేంటనేది మనం చకచక చదివేద్దాం. మొదటి న్యూస్ వచ్చేసరికి OnePlus నుంచి. సో ఎవరైతే OnePlus 5 వాడుతున్నారో వాళ్ళకి శుభవార్త. వాళ్ళకి వచ్చేసరికి ఏదైతే OnePlus 5Tలో మనకి ఫేస్ అన్లాక్ ఆప్షన్ ఉందో, సో మనకి OnePlus 5 వాడే వాళ్ళకి కూడా ఆ ఫీచర్ని యాడ్ చేయబోతున్నారు. సో ఇది వచ్చేసరికి మనకి ఆక్సిజన్ OS 5లో మనకి ఇది చూడడానికి ఉంటుంది. సో ఆక్సిజన్ OS 5 వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ మీకు ఇంకో శుభవార్త ఉంది. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఓరియోతో పాటు లభిస్తుంది అనమాట. సో మనకి ఓరియో అనేది అప్డేట్ ఇవ్వబోతున్నారు OnePlus 5కి. సో మీకు ఎప్పుడైతే ఓరియో అప్డేట్ వస్తుందో అక్కడ మీకు ఆక్సిజన్ OS 5 చూడడానికి ఉంటుంది. అక్కడే వచ్చేసరికి మీకు ఏదైతే ఫేస్ అన్లాక్ ఉందో సో ఆ ఫీచర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి మనకి ఆల్రెడీ వాళ్ళు ట్విట్టర్లో అనౌన్స్ చేశారనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి వాట్సాప్ నుంచి ఎవరైతే విండోస్ ఫోన్ అలాగే బ్లాక్బెర్రీ ఫోన్ యూజ్ చేస్తున్నారో సో వాళ్ళకి వచ్చేసరికి వాట్సాప్ ఒక బ్యాడ్ న్యూస్ తీసుకొచ్చింది. December 31కి అంటే ఈ మంత్ ఎండింగ్ అంటే ఇయర్ ఎండింగ్ December 31 కల్లా విండోస్ మొబైల్స్ ఉన్నాయో అలాగే బ్లాక్బెర్రీ మొబైల్స్ ఉన్నాయో సో ఈ మొబైల్స్ రెండింటిలో నుంచి వాట్సాప్ని తొలగించేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది వచ్చేసరికి ఇంతకుముందు వీళ్ళు బ్లాక్బెర్రీలోను అలాగే విండోస్లోను ఇంతకుముందు తీసేయడం జరిగింది. తర్వాత వచ్చేసరికి విండోస్ 10లో మళ్ళీ ప్రవేశపెట్టారు. అలాగే బ్లాక్బెర్రీ OS 10లో ప్రవేశపెట్టారు. అంతకుముందు వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ 2.2లో 2016లో తీసేయడం జరిగింది. తర్వాత మళ్ళీ మనకి ఆండ్రాయిడ్ 3 నుంచి రన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి ఎవరైతే ఆండ్రాయిడ్ వర్షన్ 3 వాడుతున్నారో సో వాళ్ళకు కూడా ఈ ఫీచర్ అనేది తీసేస్తున్నారు. అంటే వాట్సాప్ అనేది ఇంకా పనిచేయదు. అలాగే వచ్చేసరికి మనకి iOSలో ఆల్రెడీ మనకి 7 లోపు అంటే iOS 6 వాడే వాళ్ళకి కూడా ఈ ఫీచర్ అనేది పనిచేయట్లేదు. అంటే వాట్సాప్ అనేది పనిచేయట్లేదు. ప్రజెంట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఏదైతే ఈ December 31 ఉందో 31కి ఎవరైతే బ్లాక్బెర్రీ మొబైల్స్ అలాగే విండోస్ మొబైల్స్ యూజ్ చేస్తున్నారో మీ మొబైల్స్లో వాట్సాప్ అనేది పనిచేయదనమాట. సో వీళ్ళు వచ్చేసరికి ఎప్పటికప్పుడు ఏం చేస్తుంటారంటే మనకి ఓల్డ్ వర్షన్స్కి తీసేస్తుంటారు కొన్ని సాఫ్ట్వేర్స్ని. సో తీసేయడం వల్ల ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు. ఒకవేళ అప్డేట్ కనుక వాళ్ళకి రాకపోతే కొత్త మొబైల్కి వీళ్ళు షిఫ్ట్ అవుతారు అనమాట. వీటిలో వచ్చేసరికి వాట్సాప్ అనేది ప్రధానంగా చాలా మంది యూజ్ చేస్తుంటారు. అందుకని దీన్ని బేస్ చేసుకొని కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే అప్డేట్స్ ఆపేసి అప్డేట్స్ ఉన్న మొబైల్స్కి వాట్సాప్ వచ్చేలా చేస్తే ఎవరైతే యూజర్స్ ఉంటారో ఆ యూజర్స్ ఫోన్ని అప్డేటెడ్ ఫోన్లకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లాక్బెర్రీని విండోస్ని వీళ్ళు టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఎవరైతే బ్లాక్బెర్రీ కానీ విండోస్ కానీ వాడుతున్నారో వాళ్ళు ఎక్కువ వాట్సాప్ కనుక యూజ్ చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా iOS కానీ ఆండ్రాయిడ్ కానీ షిఫ్ట్ అయిపోతారు. సో అందుకని చెప్పి నేను అనుకోవడం ఈ రకమైన ప్లాన్ వేసి షిఫ్ట్ చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. చూడాలి. మనకి తర్వాత వచ్చేసరికి ఎవరైతే వాట్సాప్ యూజ్ ఉంటుందో సో వాళ్ళు వచ్చేసరికి బ్లాక్బెర్రీ మొబైల్ కానీ విండోస్ మొబైల్ కానీ యూజ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఆండ్రాయిడ్ కానీ iOS కానీ వెళ్తారో లేదు. తర్వాత న్యూస్ వచ్చేసరికి Xiaomi నుంచి. సో ఏదైతే MI సేల్ ఉందో మనం చూసాం, ఫ్లాష్ సేల్ అనేది స్టార్ట్ చేసింది. ఇప్పుడు వచ్చేసరికి క్రిస్మస్ సేల్ అని చెప్పేసి పెట్టింది. దీనికి వచ్చేసరికి ఫ్యాన్ సేల్ అని చెప్పేసి పేరు పెట్టింది. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు దగ్గర మన చిన్న ప్రోడక్ట్ కాడ నుంచి అంటే $500 ప్రోడక్ట్ కాడ నుంచి మనకి దగ్గర 40,000 రూపాయల ప్రోడక్ట్ వరకు ఎన్ని ప్రోడక్ట్స్ ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో సో అన్ని ప్రోడక్ట్స్ మీద వీళ్ళు డిస్కౌంట్ సేల్ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ మనం ఒక $500 ప్రోడక్ట్ ఉందంటే దాని మీద $100 అయినా తగ్గిస్తున్నారు. సో ఈ విధంగా వీళ్ళు ఈ సేల్ అనేది స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి January 1 వరకు మనకి ఈ సేల్ అనేది రన్ అవుతుంది. సో ఎవరైనా Xiaomi ప్రోడక్ట్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నన్ను అడిగితే మీరు చిన్న ప్రోడక్ట్స్ ఏమైనా తీసుకోవాలి, మీరు పవర్ బ్యాంక్ తీసుకోవాలి, ఇయర్ ఫోన్స్ తీసుకోవాలి, అలాగే వచ్చేసరికి MI రూటర్ లాంటివి ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇప్పుడు తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక 200-300 అనేది తగ్గించి మనకి ఇక్కడ లభిస్తున్నాయి. సో మీరు కావాలంటే ఈ టైంలో మీరు తీసుకోవచ్చు. ఇంకా మొబైల్స్ అంటారా ఎప్పుడు వాటి మీద ఆఫర్స్ అనేవి రన్ అవుతూనే ఉంటాయి. సో అవి ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మళ్ళీ OnePlus నుంచే ఏదైతే OnePlus 6 ఉందో సో మనం అనుకుంటున్నాం కదా. సో ఆ 6 అనేది మనకి మార్చిలో వాళ్ళు లాంచ్ చేస్తామని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో వాళ్ళు మార్చిలో దీన్ని లాంచ్ అయిపోతున్నారు. అలాగే వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మనకి ఏదైతే ఫింగర్ ప్రింట్ ఉందో సో ఈ ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మనకి అండర్ డిస్ప్లే మనకు చూడడానికి లభిస్తుందంట. సో అండర్ డిస్ప్లే అంటే మనకి ఫింగర్ ప్రింట్ అనేది రైట్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ కానివ్వండి, లేకపోతే మనకి స్క్రీన్కి కింద కానివ్వండి ఎక్కడ కనిపించదు. ఇకపై మనకి డిస్ప్లే లోపల మనకి ఏదైతే స్క్రీన్ ఉందో డిస్ప్లే లోపల మనకి ఫింగర్ ప్రింట్ అనేది చూడడానికి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసరికి ఆల్రెడీ వివో లాస్ట్ ఇయరే మేము దీని మీద పేటెంట్స్ అనేది రేస్ చేసాం. సో ఇది మాది ఈ పేటెంట్ అని చెప్పేసి ఇంతకుముందు లాస్ట్ టైం కొంచెం చిన్న గోల్ కూడా చేసింది. బట్ వచ్చేసరికి ఇప్పటికీ వివో వచ్చేసరికి వాళ్ళు అండర్ డిస్ప్లేలో మనకి ఫింగర్ ప్రింట్ అనేది తీసుకురాలేదు. చూడాలి, ఒకవేళ అండర్ డిస్ప్లేలో కనుక ఫింగర్ ప్రింట్ వస్తే ఫస్ట్ మొబైల్ మనకి OnePlus 6 అవుతుందన్నమాట. ఇవి వచ్చేసరికి మనకి ఎంతవరకు సక్సెస్ అవుతాయి అని తెలియదు. ఎందుకంటే ఆ సెన్సార్స్ అనేది అంతే యాక్యూర్గా మనకి స్కాన్ చేయగలగాలి. అంత స్కాన్ చేస్తేనే మనకి ఈ సక్సెస్ అవుతాయి. యాక్చువల్గా వివో దీని మీద విశ్వ ప్రయత్నాలు అయితే చేసింది, కానీ ఆ టైంలో ఇది ఫెయిల్ అయింది. అలాగే వచ్చేసరికి వేరే కంపెనీస్ కూడా దీని మీద
చాలా హార్డ్ వర్క్ అనేది చేసినాయి. బట్ అవి వచ్చేసరికి ఆ టైంలో కొంచెం ఫెయిల్ అయినాయి. సో ఇప్పుడు వచ్చేసరికి OnePlus 6 అయితే అండర్ డిస్ప్లేలో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూడడానికి ఉంటుందని అంటున్నారు. సో అది మనకి మొబైల్ రిలీజ్ అయితేనే కానీ తెలియదు. సో ఇంతవరకు ఇప్పుడు వరకు దీన్ని రోమర్ కింద తీసుకుంటున్నారు. బట్ వచ్చేసరికి ఇది కొంచెం స్ట్రాంగ్ గానే అనిపిస్తుంది ఈ న్యూస్. సో చూడాలి OnePlus 6లో మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ లభిస్తుందో లేదో. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన ఆపరేటర్ వోడాఫోన్ దగ్గర నుంచి. సో వోడాఫోన్ ఏంటంటే 198 ప్లాన్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేసింది. ఈ ప్లాన్లో వచ్చేసరికి మనకి డైలీ 1 GB 3G ఆర్ 4G డేటా అనేది మనకి లభిస్తుంది. అలాగే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ SMS ఇవన్నీ కామన్గానే ఫ్రీగా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇలాగ 28 days దీని వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఎవరైనా సరే 190 వోడాఫోన్ వాడుతున్నట్టయితే మీరు మంత్లీ ప్లాన్ యూజ్ చేయాలనుకుంటే 198 యూజ్ చేయొచ్చు. సో ఇలాగే వచ్చేసరికి మనకి ఇప్పుడు జియో నుంచి కూడా మరో ప్లాన్ అనేది బయటపడింది. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు 199 రూపీస్కి ఈ ప్లాన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా మనకి జియో ఎప్పుడు ఇచ్చే ఆఫర్లు అలాగే ఉంటాయి. బట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి 1.2 GB డైలీ డేటా అనేది లభిస్తుంది అనమాట. మీకు 28 days దీని వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో అలాగే వచ్చేసరికి మళ్ళీ మరో ప్లాన్ వచ్చేసరికి 299 అనమాట. ఈ ప్లాన్లో వచ్చేసరికి మనకి ఏంటంటే డైలీ 2 GB డేటా లభిస్తుంది, 28 days వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. దీనికి వచ్చేసరికి వీళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ 2018 అని చెప్పేసి ఈ ప్లాన్కి మనకి పేరు పెట్టారు. సో మీరు చెప్పండి, నాకు అడిగితే మీరు 399 రూపాయలు రీఛార్జ్ చేసుకుని డైలీ 1 GB చొప్పున 70 రోజులు యూజ్ చేయడానికి ఇష్టపడతారా? లేకపోతే 199 రూపీస్ ప్లాన్ని రీఛార్జ్ చేసుకుని డైలీ 1.2 GB చొప్పున 28 days మీరు వాడడానికి ఇష్టపడతారా అనేది మన కింద కామెంట్ సెక్షన్లో మీరు చెప్పగలరు. తర్వాత న్యూస్ వచ్చేసరికి iPhone 10 నుంచి. సో iPhone 10 ఏ సమయాన ఏ ముహూర్తాన్ని రిలీజ్ అయిందో తెలియదు, కానీ అప్పటి నుంచి దాని మీద ఏదో ఒక కంప్లైంట్ అనేది వస్తుంది. సో ఆల్రెడీ మనకి దానికి ఫేస్ రికగ్నైజ్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు కంప్లైంట్ అనేది ఆల్రెడీ ఉంది. బట్ వచ్చేసరికి ఇప్పుడు అవి ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో పేమెంట్స్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు, సరిగ్గా రికగ్నైజ్ చేయట్లేదు, ఎర్రర్స్ వస్తున్నాయని చెప్పేసి చాలా రకాలైన కంప్లైంట్స్ అనేవి వెళ్తున్నాయట. సో చూడాలి దీనికి యాపిల్ ఏ విధంగా రియాక్ట్ అయ్యి దాన్ని ఎలాగా క్లియర్ చేస్తుంది, దాన్ని ఎలా ఫిక్స్ చేస్తుంది అనేది చూడాలి. బట్ వీళ్ళు వచ్చేసరికి ప్రైస్ అయితే ఆకాశంలోకి పెట్టేశారు. ఆ విషయంలోనే ఎంతమంది అయితే యూజర్స్ ఉన్నారో, యాపిల్ యూజర్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఆ టైంలోనే కొంచెం కోపంగా ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసరికి ఇంత ప్రైస్ పెట్టుకున్న మొబైల్లో ఇలాంటి కంప్లైంట్స్ అనేవి వస్తే ఇంకా కోపం అనేది పెరిగిపోతూ ఉంటుంది. దానితోడు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా తీసేశారు వీళ్ళు. తీసేసి ఏం సాధించారో తెలియదు, కానీ ఈ విధంగా అనవసరంగా ఉన్న మంచి నేమ్ని డ్యామేజ్ చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. సో చూడాలి దీనికి వీళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది. ఆల్రెడీ వీళ్ళ మీద బ్యాటరీ ఇష్యూ ఒకటి ఏదైతే అప్డేట్ చేస్తున్నారో మొబైల్స్ని, సో అప్డేట్ చేసే మొబైల్స్ అంటే 6S వరకు ఎవరైతే అప్డేట్ చేసిన మొబైల్స్ ఉన్నాయో 11.2 కానివ్వండి, 11.1 కానివ్వండి, అప్డేట్ చేసిన వాటిలో మొబైల్స్ అన్నీ స్లో అయిపోతున్నాయని చెప్పేసి ఆల్రెడీ కంప్లైంట్ ఒకటి రేజ్ అయింది. దాన్ని కూడా వీళ్ళు ఒప్పుకున్నారు, మేమే కావాలని చెప్పి క్లాక్ స్పీడ్ని తగ్గించామని చెప్పారు. ఆ ఇష్యూ అలాగే ఉండగా మళ్ళీ ఇంకో కొత్త ఇష్యూ అనేది వీళ్ళ ముందుకు వచ్చింది. చూడాలి వీళ్ళు అనవసరంగా ఎందుకు వీళ్ళ బ్రాండ్ని ఇలాగ చెడగొట్టుకుంటున్నారు అనేది చూడాలి. ఈ ఇష్యూని వీళ్ళు ఎంత దూరం తీసుకెళ్తారు, దీన్ని ఎప్పుడు ఫిక్స్ చేస్తారనేది చూడాల్సి ఉంటుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మెసెంజర్స్ నుంచి ఏదైతే FB మెసెంజర్ యూజ్ చేస్తున్నారో అక్కడ వచ్చేసరికి ఒక మాల్వేర్ వైరస్ అనేది రాజ్యం వెళ్తుందంట. దీని పేరు వచ్చేసరికి డిగ్మైన్ అని చెప్పి దీనికి పేరు పెట్టారు. ఇది వచ్చేసరికి ఒక జిప్ ఫైల్ కింద మనకి అవతల వ్యక్తి సెండ్ చేస్తారంట. సో ఇవి జిప్ ఫైల్ నేమ్ వచ్చేసరికి వీడియో xxx.zip అని చెప్పేసి ఈ ఫైల్ అనేది మనకి వస్తుందంట. సో ఈ ఫైల్ కనుక మనం ఓపెన్ చేసినట్టయితే అది మన సిస్టంలో కావచ్చు, లేకపోతే ఆండ్రాయిడ్ మొబైల్స్లో కావచ్చు, వెంటనే ఈ మాల్వేర్ అనేది అటాక్ చేస్తుందంట. సో ఇలాంటి జిప్ ఫైల్ ఏమైనా వస్తే ఓపెన్ చేయమాకండి అని చెప్పేసి ఫేస్బుక్ చెప్తుంది. అలాగే వచ్చేసరికి ఏదైతే ఫేస్బుక్ కొన్ని ఫ్రీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ని సజెస్ట్ చేస్తుందట. సో వాటి ద్వారా మీరు వీటిని స్కాన్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తుంది. ఇది వచ్చేసరికి ఇంకా ఇండియాలోకి అయితే ఎంటర్ అవ్వలేదు, కొన్ని కంట్రీస్లోకి ఎంటర్ అయింది. సో ఆ కంట్రీస్ ఏంటనేది ఇక్కడ మనం చూద్దాం. సో ఆ కంట్రీస్ కనుక మనం చూసుకున్నట్టయితే సౌత్ కొరియా, వియత్నాం, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వెనిజులా ఈ కంట్రీస్లో వరకు ఇది వచ్చిందట. సో త్వరలో మిగిలిన కంట్రీస్లో కూడా ఈ మాల్వేర్ అనేది ప్రవేశించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు కొన్ని ఫ్రీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ని ఇస్తామంటే వాటితో స్కాన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి కొన్ని అనిపిస్తాయి ఏంటంటే వైరస్ని క్రియేట్ చేసేది వాళ్ళే సజెస్ట్ అంటే నేను ఫేస్బుక్ని బ్లైండ్ చేయట్లేదు, కొన్ని ఉన్నాయి ఆ టైప్ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే నేను ఎంతోమంది కూడా వీటి మీద నేను కొన్ని విషయాలు చదివాను. కొన్ని ఏదైతే కొత్త మాల్వేర్స్ కానివ్వండి, కొన్ని వైరస్ని వాళ్ళే క్రియేట్ చేస్తారు, వాళ్ళే మార్కెట్లోకి వదిలేస్తారు. తర్వాత దాన్ని స్కాన్ చేయడానికి వాళ్ళే కొత్తది యాంటీవైరస్ని మళ్ళీ మార్కెట్లోకి లాంచ్ చేయడం, లేదంటే ఆల్రెడీ లాంచ్ అయ్యి ఉన్న వాటిలో అప్డేట్స్ ఇచ్చుకోవడం, ఇలా చేస్తూ ఉంటారు. ఇవన్నీ బిజినెస్ టెక్నిక్స్ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇది మనకి ఓన్లీ మెసేంజెస్తోనే రావాలని లేదు, ఇది ఎందుకంటే జిప్ ఫైల్ ఇది. సో ఒక జిప్ ఫైల్ అంటే మనకి ఈమెయిల్ ద్వారా కూడా రావచ్చు, ఎలాగైనా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఈమెయిల్ ద్వారా అయినా పంపించవచ్చు, టెలిగ్రామ్ ద్వారా పంపించవచ్చు, వాట్సాప్ ద్వారా కూడా రావచ్చు. ఎందుకంటే వాట్సాప్లో కూడా మనకు డాక్యుమెంట్ సెండ్ చేసుకునే ఫీచర్ అనేది ఉంది. సో వాట్సాప్ ద్వారా కూడా రావచ్చు.
ఓన్లీ మనకి ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా రావాలని లేదు. ఏదైతే ఈ ఫైల్ ఉందో ఈ ఫైల్కి అవసరమైతే దీని పేరు కూడా మార్చి మళ్ళీ పంపించవచ్చు. మనం కేవలం అదే పేరుతో వచ్చిన దాన్ని ఓపెన్ చేయకూడదని ఏం లేదు. మళ్ళీ పేరు కూడా చేంజ్ చేసి పంపించినా సరే మనకి తెలియపోవచ్చు అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి హానర్ నుంచి నేను ఆల్రెడీ మొన్న నేను చెప్పాను హానర్ 9 లైట్ అని చెప్పేసి ఒక మొబైల్ లాంచ్ అయిపోతుందని చెప్పేసి. సో దాని ప్రైజెస్ అనేవి ఇప్పుడు బయటకు వచ్చినాయి. సో ఇందులో వచ్చేసరికి 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 3GB ర్యామ్, ఇంకోటి వచ్చేసరికి 4GB ర్యామ్. వీటిలో ఒకటి 3GB ర్యామ్ వచ్చేసరికి 14,590 రూపాయలు అంటున్నారు. అలాగే ఏదైతే 4GB ర్యామ్ ఉందో అది 17,500 రూపాయలు అంటున్నారు. సో ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ అంటే రైట్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి మళ్ళీ డ్యూయల్ కెమెరా ఉంటుంది. 2 కెమెరాలు వచ్చేసరికి అంటే ఫ్రంట్ కావచ్చు బ్యాక్ కావచ్చు 13 మెగాపిక్సెల్ ఒకటి 2 మెగాపిక్సెల్ ఒకటి ఉంటాయి. అలాగే వచ్చేసరికి దీని డిస్ప్లే వచ్చేసరికి మనకి 18x ఆస్పెక్ట్ రేషియోతో మనకి లభిస్తుంది. ఇక మనకి డిస్ప్లే చూసుకుంటే ఫుల్ హెచ్డి ఉంది. తర్వాత స్క్రీన్ సైజ్ చూసుకుంటే మనకి 5.65 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ఉంది. ఇది వచ్చేసరికి మనకి ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే దాని మీద ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో బట్ వచ్చేసరికి ప్రైజెస్ వచ్చేసరికి ఈ టైపు ప్రైజెస్ ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకటేసరికి 4,500 దాకా ఉండొచ్చు, ఇంకోటిసరికి 17,500 దాకా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో చూడాలి ఇది ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది, సో దీని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన న్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ లైక్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.